మండలం దుర్గాపల్లి విలేజ్లోని గంగమ్మ టెంపుల్. ఈ టెంపుల్ని నూతన నిర్మించారు ఒక 1 year బ్యాక్. ఈ గత రాత్రి తెలియని దుండగులు వచ్చి ఇక్కడ గేటుకున్న తాళం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి దేవత విగ్రహం యొక్క పంచలోహ కిరీటం ఒకటి, ఒక తాలిబొట్టు, మంగళసూత్రం తాలిబొట్టు పోవడం జరిగింది. దీని మీద మా వల్లూరు ఎస్ఐ గారు, స్టాఫ్ మరియు కమలాపురం చేయని నేను రావడం జరిగింది. ఇక ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మా క్రూజ్ టీమ్ వస్తుంది. క్రూజ్ టీమ్తో తర్వాత డాగ్ స్క్వాడ్ క్రూజ్ అన్ని కలెక్ట్ చేస్తాము. తర్వాత ఇక్కడ దగ్గరలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పరిశీలన చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసి ఆ దుండగులను పట్టుకుంటాం. కమలాపురం మండలం కూడా ఎర్రగుడిపాడులో అంకాలమ్మ గుడి ఉంది. అక్కడ కూడా రాత్రే గుర్తైన దుండగులు అక్కడ కూడా లాక్ బ్రేక్ చేసి దేవత యొక్క కిరీటం, వెండి కిరీటం తీసుకెళ్ళినట్టు తెలిసింది. అక్కడ కూడా ఇప్పుడు సీన్ విజిట్ చేస్తాను. అక్కడ కూడా క్లూస్ అన్నీ తీసుకొని ఇమీడియట్గా దుండగులు పట్టుకునే ప్రయత్నం చేస్తాం. మేమైతే స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నాము. చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దొంగను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పట్టుకొని చేస్తాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.